ప్రతి ఒక్క హిందూ కళ. జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ ధామ్ వెళ్ళి మన కాలభైరవుని దర్శనం చేసుకోవాలనే కోరిక, ఆశ అయితే ఉంటుంది. కానీ చాలామంది బడ్జెట్ ఇష్యూ వల్ల ఆగిపోతూ ఉంటారు. లో బడ్జెట్లో కేదార్నాథ్ ధామ్ వెళ్ళి ఎలా రావాలో మేమైతే చెప్తున్నాము. లాస్ట్ వీడియోలో అయితే మన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వెళ్ళాలో చెప్పాము. ఇప్పుడు ఢిల్లీ నుంచి హరిద్వార్ నుంచి నేపాలీ ఫామ్కి ఎలా వెళ్ళాలో చెప్తాము. ఢిల్లీ ట్రైన్ దిగాక మనం ర్యాపిడో, ఓలా, ఉబర్ ఏదైనా ఒకటి బుక్ చేసుకొని ఐటీబీపీ కాశ్మీరీ గేట్ అని అక్కడికి బుక్ చేసుకొని పోవాలి. అక్కడ చాలా ఆన్లైన్ బస్సెస్ అయితే ఉంటాయి. అవి 300 నుంచి 400 మధ్యలోనే ఉంటాయి హరిద్వార్కి వెళ్ళడానికి. హరిద్వార్ దిగాక అక్కడ నుంచి 50 రూపీస్ ఇస్తే నేపాలీ ఫామ్కి పోతారు. నేపాలీ ఫామ్ నుంచి అయితే బస్సెస్ మనం గౌరీకుండ్ వరకు పోతాయి. గౌరీకుండ్కి పోయే బస్సెస్ 600 నుంచి 700 మధ్యలోనే ఉంటుంది. 12 గంటల లోపే ఉంటాయి. దాని తర్వాత అవైలబుల్ ఉండదు, ఎందుకంటే జర్నీ చాలా పెద్దది కాబట్టి. కొన్ని వాళ్ళు 12 గంటల లోపే పోవండి, లేదంటే దాని తర్వాత అక్కడనే ఒక నైట్ స్టే చేసి మార్నింగ్ 5 o'clock అయితే బస్ ఎక్కి మీరు పోవచ్చు. ఇంకొకటి, ఢిల్లీలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, మేము ఢిల్లీ ట్రైన్ దిగి పోయాక ర్యాపిడో బుక్ చేసుకున్నాం. అయితే వాళ్ళు ర్యాపిడో అతను ఏం చేశారంటే, మేము కాశ్మీర్ గేట్కే బుక్ చేసుకుంటే ఇక్కడ నుంచి బస్సెస్ పోవు, వేరే దగ్గర నుంచి పోతాయని తిప్పి 1200 ఛార్జ్ చేసి వాడు తీసుకున్నాడు. కానీ లాస్ట్కి ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత కాశ్మీర్ గేట్కి బుక్ చేసుకొని మళ్ళీ పోయాము. ఆ కాశ్మీర్ గేట్కి దిగగానే చాలామంది ట్రావెలర్స్ ఏమంటారంటే, మేము మా బస్సు పోతుంది, మా ఓన్ ట్రావెలర్ ఉంది, ఇది అది అని చెప్పి పర్ పర్సన్ నుంచి 1200 నుంచి 1500 మధ్యలో తీసుకుంటారు. కానీ వాళ్ళు చేసేది ఏంటంటే, అవే బస్సు బుక్ చేసి అవే బస్సులు అయితే మీకు బుక్ చేసి పంపిస్తారు 400-300 టికెట్స్కి. అక్కడ ఉన్న ట్రావెలర్స్ పర్ పర్సన్ మీద 600 నుంచి 800 వరకు అయితే స్కామ్ చేస్తారు. సో ఆ స్కామ్ బారిన పడకుండా మీరే మీ ఓన్ బస్ని అయితే బుక్ చేసుకొని హరిద్వార్కి వెళ్ళిపోండి. అక్కడ నుంచి 50 రూపీస్కే నేపాలీ ఫామ్కి అయితే చేరుకుంటారు. ఐటీబీపీ కాశ్మీరీ గేట్.